బాబాయ్ మీ పేరు? శ్రీనివాసరావు అమ్మ. ఎప్పుడు తిండి అది ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చి? మరి బ్రహ్మాండంగా ఉంది, బాగానే ఉంది. కొద్ది భేదవాడిని మాలాంటి వాళ్ళని చూడమన్నమ్మా. కొద్దిగా మా పరిస్థితులు బాగా 4 ఏళ్ళు గొడ్లు ఎత్తుకొని బతుకుతారు. ఎందుకు బాబాయ్ అంత దుఃఖపడుతున్నారు? ఒక్కపడతాను చాకరి మాకు లేచేస్తాను. నేను వయసు అంత 45 సంవత్సరాలు. మరి ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదా. ఏ ప్రభుత్వం మన బాధలు వాళ్ళు ఏదో రూపాయి చెల్లోళ్ళే కానీ ఏం చూస్తారు తల్లి. మరి చంద్రబాబు నాయుడు గారు చూస్తారంటారా మీలాంటి బాధల్లో ఉన్న వాళ్ళకి? మరి ఆయన గెలిపించుకున్నాము, చేస్తానన్నాడు, అన్నీ మీకు చేస్తానన్నాడు. ఆయన చూడాలా, మరి చూడపోతే అట్లా. ఆయన చూడాలి, చూస్తే బాగుండిద్ది. ఇంకొక 5 ఏళ్ళు కూడా చేస్తాడు ఆయన. అది తల్లి ఆయన చూడాలా. మాలాంటి వాళ్ళం ముందర అసలు గుర్తుపెట్టుకొని చూడాలా, ప్రజల్ని చూడాలా. మరి చూస్తారంటారా చంద్రబాబు నాయుడు గారు? చూడాలండి, చూడాలండి. చూస్తారేంది, చూడాలా. పరిస్థితి ఎట్టుంది ఏందో చూడండి. అది ఆయన చూస్తే చల్లగా ఉంటాడు, ఇంకా 10 ఏళ్ళు ఉంటాడు ఆయన. అదమ్మా. లోకేష్ గారు పనితీరు ఎలా అనిపిస్తుంది? మరి తల్లి మాకు వెళ్ళినప్పుడు అయ్యా నీకేం కావాలో ఆఫీస్కి కలిపోయి అంటున్నారు. నాకు ఆఫీస్ ఏం తెలియదు, ఎక్కడ వెళ్ళాలో. ఒక కార్డు ఒకటి ఇచ్చాడు, ఆ కార్డు తీసుకొని వెళ్ళాలంటే మరి ఇంట్లో ఈ మడిచిన వదిలి నేను వెళ్ళలేకపోతున్నాను. ఏమో టాబ్లెట్లు వేయాలి గంట నేనే స్థానం అన్ని ఎవరు లేరు. లోకేష్ గారిని కలిసారా మరి మీరు? అదే డాక్యుమెంట్ ఇచ్చేటప్పుడు కలిసానమ్మా. ఇట్నే బాధలతో చెప్పా, బాబాయ్ నువ్వు ముందర ఈడేకి వెళ్ళి చూడు అన్నాడు. అయ్యా ఇట్లా పరిస్థితి బాగోలేదంటే ఒకసారి ఆఫీస్కి కలవ అన్నాడు. ఇక నేను కలవలా. ఎలా అనిపిస్తుంది బాబాయ్ మరి లోకేష్ గారు మాట్లాడిన విధానం? బాగుందమ్మా, చక్కగా దగ్గరుండి చక్కగా మాట్లాడు. మా ఫ్రెండ్ తోటి మాట్లాడి అలా మాట్లాడాడు. ఆయన హోదాతోటి మాట్లాడాల, మామూలుగా క్లోజ్ గా మాట్లాడాడు, బాగా మాట్లాడాడు. ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు కానీ ఇంత క్లోజ్ గా ఎవరు మాట్లాడలేదు తల్లి. మా ఇళ్ళకు కూడా ఎవరు రాలా. అయ్యా నీ సమస్య ఏందని ఎవరు రాడు. నువ్వు రావటం ఎన్నాళ్ళకి మీరు రావటం, అంతమంది ఎవరు వచ్చిన వాళ్ళు అయ్యా మీ సమస్య ఏంది అని అడిగిన వాళ్ళు లేరు. లోకేష్ గారే వచ్చారు. లోకేష్ గారే నా తోడు మాట్లాడాడు. నువ్వు ఆఫీస్కి గెలవాయా, నీదేదో సమస్య ఉంటే నేను తీరుతానని. అది అమ్మా బాగుందమ్మా, చక్కగా చేస్తున్నాడు తల్లి. కొద్దిగా ప్రజలను కూడా గుర్తుపెట్టుకొని అన్ని వాళ్ళు కూడా పాపం లేని వాళ్ళు 3 ఆడపిల్లలు అని అన్ని అనుకొని చేయమని బాగుండిద్ది. ఇంకో మీరేమో చాలా బాగుందని అంటున్నారు కదా, మరి వైసీపీ వాళ్ళు ఏంటి బాబాయ్? ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలం అయిపోయింది. ఇప్పుడు ఓడిపోయినోడు ఏయో మాట్లాడతారు, గెలిచిన వాళ్ళు మాట్లాడారు. ఇంతవరకు పాసి మొఖం కడుకోవాలి, మళ్ళీ వచ్చి మడిచిని చూసుకోవాలి, చేసుకోవాలి. ఆడ మరి నాకు ఎవరు ఇస్తారు? వాళ్ళు ఏం ఆదుకోరుగా. ఏ తల్లి ఏదో ఇస్తే ఒక 10 రూపాయలు ఇస్తారు, 100 రూపాయలు ఇస్తారు, ఎలరా బాబు అంటాడు. అది తల్లి ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల్ని గుర్తుపెట్టుకోవాలా, న్యాయం చేయాలా. ఏ ప్రభుత్వం ప్రజల్ని గుర్తు పెట్టుకొని న్యాయం చేసే ప్రభుత్వం? నాకు ఇల్లు ఇచ్చింది వైఎస్ఆర్ గారు. అది నేను లోన్ కూడా ఇచ్చాడు నాకు మహారాష్ట్ర అంటే. నాది రూపాయి బళ్ళ అసలు ఆపు కూడా పోపిచ్చాడు. వైఎస్ఆర్ ఇంద్రమ్మ కాలనీ ఆయన ఇచ్చాడు. ఉంటా అనుకుంటున్నా, ఏదో అప్పు చేసుకొని కొద్దిగా కట్టుకొని ఉంటున్నా. నాకు ఏ ప్రభుత్వం వల్ల నాకు రూపాయి వచ్చింది లేదు. ఈ లోకేష్ గారే మొన్న ఖాతాలు పెట్టుకుంటే మా ఆడవాళ్ళకి వచ్చి 43 ఏళ్ళు అంతే. ఆ వయసు 56, 71 నేను పుట్టింది 1971. ఇంటి పట్ట ఇచ్చారా బాబాయ్ లోకేష్ గారు? ఇచ్చారా, మా ఆమె పేరుని ఇచ్చారు. ఆమెది ఎంతకాలం నుంచి లేదు మీకు ఇంటి పట్ట? మా చాలా ఆంచలేదమ్మా, వయస్సు ఇచ్చిన కాంచలేదు. ఆయన బీ ఫారం ఇచ్చాడు, ఆ బీ ఫారం తోటే ఉంటున్నాము. తర్వాత ఎంతకాలం? ఒక 15 ఏళ్ళు అవుతుందమ్మా. 15 ఏళ్ళు. మరి 15 ఏళ్ళ నుంచి ఇంటి పట్టాలు లేక మరి ఎంతో మంది ప్రజలు బాధపడుతున్నారు. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మీలాంటి వాళ్ళని పట్టించుకొని మీకు ఇల్లు పట్టాలు ఇవ్వలేదు? ఇవ్వలేదంటే మాకేం తెలుస్తుంది. మరి ఆయన ఇవ్వాలి, మరి ఈయన పట్టించుకొని ఇచ్చాడు, ఈయన ఇచ్చాడు. మరి ఆయన కూడా అట్నే వస్తే ఇస్తే మరి బాగుండేది కదా. అది మరి పసుపు కుంకాలు పెట్టి చీర జాకెట్ పెట్టి అందజేస్తా అన్నాడు పట్టాలు లోకేష్ గారు, అలానే ఇచ్చారు. జాత బట్టలు ఇచ్చాడు, మన ఆడవాళ్ళకి ఇచ్చాడు, గాజు అన్ని ఇచ్చాడు, పసుపు ఇచ్చాడు అనుకొని ఇచ్చేసాడు తల్లి. బాగా చేశాడు. జనానికి కూడా కొద్దిగా భోజనం పెట్టించాడు, పంపించాడు. చల్లగా జాగ్రత్తగా వెళ్ళండి. బస్సులు పెట్టాడు, కేఎల్సి బస్సులు. జనం ఇబ్బంది లేకుండా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాడు, తీసుకొచ్చాడు, విడిచిపెట్టాడు. బాగా చేశాడు తల్లి. ఇది మటుకి ఇక ఆయనకి ఢీకొనటానికి లేదు.
ఈ విషయంలో మటుకు నెంబర్ 1. అట్టనే కొద్ది మా లాంటి వాళ్ళకి పింఛను కూడా రాయమనం. దేనికో దానికో మాకు ఏ అలవాటు లేవు తల్లి. టీయే పద్దా సాయంకాలం అన్నం తినేది. మీ పేరు? నా పేరు కోటేశ్వర భీమవరం. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదండి. ఈ సంవత్సరం పరిపాలన అనేది ఎలా అనిపించింది? ఈ క్లాస్ గా సూపర్ గా ఉంది. ప్రజలందరూ చాలా ఆనందపడుతున్నారు. అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయి. ఈ సెంట్రల్ నియోజకవర్గం కానీ ఆ ఏపీ అంతా కూడా చాలా హాయిగా హ్యాపీగా ఉన్నారు ప్రజలంతా. మీరేమో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ చాలా హాయిగా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి మీరు అంటున్నారు. మరి ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా ఇస్తానన్న ప్రతి పథకాల్లోనూ హామీల్లోనూ విఫలమైందని చెప్పి మొన్న 4వ తారీఖు వెన్నుపోటు దినోత్సవం జరుపుకున్నారు వైసీపీ వాళ్ళు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రతి పథకాలు కూడా ఇప్పటికీ 3 పథకాలు హామీలు చేశారు. ఇంకా మెల్లిగా చేస్తారు. ఈ నెలలోనే మళ్ళీ తల్లి దీవెన మహిళలకి 1500 కూడా ఈ నెలలోనే రిలీజ్ అవుతున్నాయి. అందరూ అన్ని పథకాలు ప్రజలకి ఇస్తారు. త్వరగానే ఇస్తారు. రేపు మళ్ళీ వచ్చే నెల ఆగస్టు నుంచి కూడా ఉచిత బస్సు కూడా వస్తుంది మహిళలందరికీ కూడా. అంతా ఆనందంగా ఉంది. అన్ని పథకాలు నిర్వర్తిస్తారు. లేట్ అవుతుంది అంతే. మరి రోజా గారు కూడా 2 చెవుల్లో 2 పూలు పెట్టుకొని అంటున్నారు కదండి. చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఎదురుగా వచ్చి వెన్నుపోటు పొడిచిన కట్టప్ప అయితే సైడ్ నుంచి వచ్చి పొడిచిన కన్నింగ్ కట్టప్పలు పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ అన్న అంటున్నారు కదా. అవన్నీ వాళ్ళ అపోహాలమ్మ. పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. చెవిలో పువ్వులు పెట్టుకుంటుంది, ఇంకేమైనా పెట్టుకుంటుంది. రేపు పొద్దున్న నెక్స్ట్ ఆమెనే టార్గెట్ చేస్తున్నారు. ఆమె చేసిన పనులు కానీ విడతల రజని ఏమైంది? వీళ్ళంతా టీడీపీ నుండి వచ్చి టీడీపీనే విమర్శించేటట్టుగా తయారయ్యారు. ఎవరు బుద్ధి వాళ్ళకి తెలుస్తుంది. ఎవరు తప్పులు వాళ్ళు అనుభవిస్తారు. త్వరలో అంతా బాగానే ఉంటుంది. ముగ్గురికి నేను చెప్తున్నా, మీరు ప్రజలకి వెన్నుపోటు పొడిస్తే సైలెంట్ గా వెళ్లే పరిస్థితి లేదు అని చెప్పి రోజా గారు అంటున్నారు కదా. ప్రజలకి జగనన్న అండగా ఉన్నాడు, జగనన్న వెనక మేమున్నాము అని చెప్పేసి అని అంటున్నారు కదా. జగన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయనకే తెలియదు. జగనన్న అండగా ఎక్కడ ఉంటాడమ్మా? మళ్ళీ పులివెందుల్లో మహానాడు చేశారు. పులివెందుల్ని ఆ నియోజకవర్గంలోనే చేశారు. ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పుడు అసలు ఆయన లేడు లెక్క. ఏపీలో జగనన్నే లేడు. ఇంకా వీళ్ళకి ఎక్కడ తోడొస్తాడు? ఏమి లేదు. అంటే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలు నెరవేర్చకపోతే మరి కూటమి ప్రభుత్వం మెడలు మేము ఉంచుతాము అని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు 1 సంవత్సరం అయిందమ్మా. ఇంకో సంవత్సరంలో అన్ని పథకాలు అందరూ బాగా ఉంటుంది. అంత బాగుంటుంది. అమరావతి కూడా డెవలప్ అవుతుంది. అంతా కూడా చాలా కష్టపడి అంతా చేస్తున్నారు. బాగుంటుంది. అలాగే జగన్ గారు ఉన్నప్పుడు మరి రేషన్ అనేది బండి రూపంలో ఇంటి వద్దకు వచ్చేది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరలా పాత పద్ధతిలోనే రేషన్ డిపోకి వెళ్ళి తీసుకోవాలి అని చెప్పేసి అని అంటున్నారు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రేషన్ డిపో ఇంటింటికి ఎక్కడ ఇచ్చారమ్మా? సందు చివరు ఎక్కడో పెట్టి 100 మందిని అక్కడ పిలిపించి ఆ ఎండలో నుంచో పెట్టిస్తుంటే ఎవరు వస్తారో? అవి వచ్చినప్పుడే జనాలు ఉండాలంటున్నారు. ఇప్పుడు స్టోర్లు ఇవ్వడం వల్ల వీళ్ళు 15 రోజులు ఏ రోజన్నా వెళ్ళి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అన్ని బాగుంటాయి. ఇప్పుడు సందు చివరు ఎక్కడో పెట్టి అందరు రండి అని ఎండలో పెట్టే బండ్లు వేస్ట్. వాళ్ళ శాలరీలు వాళ్ళ ఆయిల్ ఎన్ని ఖర్చు వేస్టే కదా. ఇదే సక్రమైన మార్గం. ఇప్పుడు కొంత డెవలప్ అవ్వాలంటే, కొన్ని అప్పులు తీర్చాలంటే ఈ పద్ధతి అవలంబించడం మంచిదని చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరలా ప్రజలకు రేషన్ కష్టాలు మొదలైనవి అని అంటున్నారు. అవన్నీ ఉట్టేదేనమ్మా. అవన్నీ ఏం లేదు. అంతప్పుడు మొదటి రోజే కొన్ని లక్షల మందికి బియ్యం సమయానికి అందినాయి. చాలా ఆనందపడుతున్నారు జనం అంతా కూడా. అలాగే జగన్ 2.0 మరి మామూలుగా ఉండదు అని అంటున్నాడు కదా. అవన్నీ వేస్ట్. ఇప్పుడు జరిగే అక్రమ అరెస్టుల మీద జగన్ సినిమా చూపిస్తానని అంటున్నాడు. ఆయనకి చూపిస్తారు. నెక్స్ట్ ఆయనే ఉన్నారు, లైన్ లో ఉన్నారు. అందరూ ఆలోచిస్తున్నారు. హైకోర్టు కూడా సుప్రీంకోర్టు కూడా ఎలా చేయాలా ఏంటనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎవరు తప్పులు కాలే బాధ్యతలు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దాకా విరోధం చేసుకోవాలంటే ఎప్పుడు ఇన్ని సంవత్సరం దాకా ఆగేవాళ్ళు కాదు. ముందు ఆయన్నే తీసుకెళ్లిపోయేవాళ్ళు. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? ప్రభుత్వం సూపర్ 1. జై తెలుగుదేశం. బాబాయ్ మీ పేరు? నంబూరు వెంకటేశ్వరరావు. బాబాయ్ ఎలా ఉంది బాబాయ్? కూటమి ప్రభుత్వం వచ్చి మరి సంవత్సరం అవుతుంది కదా. ఇప్పటి వరకు పరిపాలన చూసుకుంటే ఎలా అనిపిస్తుంది బాబాయ్? మంచిగానే ఉంది. మంచిగా చేయగలిగిన వరకు మంచి పనులే చేస్తారు. ఇంకా టైం ఉంది కాబట్టి చేస్తారు వాళ్ళు. చాలా ముఖ్యమైన పనులే చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. అనుభవశాలి కాబట్టి, ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఎవరికి ఎలా చేయాలి అని తెలుసు. ఆయన అవసరం లేదు. జరుగుతూ ఉంటాయి. అయినా కానీ ఎదుర్కొని కానీ మంచిగా చేస్తాడని నా నమ్మకం. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి తెలుగుదేశం. నా ఓటు పుట్టిందే తెలుగుదేశం. అప్పటి నుంచి ఆయన నా ద్వారాగా కొన్ని 70 ఏళ్ళు మాటూరులో ఎస్టీ కాలనీకి 6 అడుగులు మేరకు అప్పటికప్పుడికే తోలించి ఆయన కోటాలో, ముఖ్యమంత్రి కోటాలో ₹1 కూడా ఎవరు అడిగినా ఇవ్వద్దు అని చెప్పేసి అడుగుతున్నా కూడా ఈయనకుండా ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి మాకు చాలా హెల్ప్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు గొట్టిపాటి నరసింహరావు గారు ఎవరు ఎమ్మెల్యే అక్కడ. రావుగారి పాలెం వెళ్తుంటే వారు నేను కారు కడ్డం నుంచున్నాను, నన్ను చంపేస్తారని వీళ్ళంతా భయపెట్టారు. వద్దు వద్దు వద్దు, కాదు నేను చచ్చిపోయాను, మీ అందరికి మంచి జరిగిద్దిగా చెప్పండి, ఎందుకు కారు కడ్డకు నుంచున్నారంటే మేము ఇట్లా వర్షం పడితే ఇంత లోతు నీళ్ళు వస్తున్నాయి, మాకు ఇళ్ళు లేవు, అన్ని పూరిళ్ళు అనమాట, చుట్టూ గుడిసెలు అవి.
అప్పటికప్పటికే ఆయన మొత్తం 6 నెలల్లోనూ 2 నెలల్లోనూ పూర్తి చేసేసారు, మెరకదూరి చేసేసి. చంద్రబాబు నాయుడు గారు ఆయన కోటాలో రూపాయి ఎవరు లంచాలు అడిగినా ఇవ్వద్దు, అడిగితే నాకు ఫోన్ చేయండి అని ఫోన్ నెంబర్ ఇచ్చాడు. చాలా చక్కగా చేశాడు. ఇప్పుడు వరకు నాకు తెలిసి మంచి పనులే జరిగినాయి, మంచిగా జరుగుతుంది. కానీ నాకు దురదృష్టం ఏంటంటే నాకు ఇల్లు వాకిలు స్థలాలు ఏమి లేవు. అక్కడ నాకు ఇచ్చారు కానీ మీకు తెలియదేం కాదు, అక్కడ ఉన్న వాళ్ళకి నేను నచ్చక నాకు ఇల్లు లేకుండా చేశారు. అట్లా నాకు మా అన్నయ్య గారికి ఇల్లు లేవు, మాకు లేవు. వాళ్ళు 70 మందికి వచ్చినాయి కానీ వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళకి మేము గిట్టగా మాకు ఇల్లు లేవు. అక్కడ ఎక్కడికి వెళ్ళినా మాకు ఇదే పరిస్థితి, ఎవరో ఒకళ్ళు మమ్మల్ని అన్యాయంగా చేసి చేయటమే జరుగుతుంది. అది అట్లా పోయితే ఇదిగో వీళ్ళ ద్వారాగా ఏదో కాస్త స్థలం అమర్చి కాస్త ఇల్లు వాళ్ళే కట్టిస్తున్నారు, తలా కాస్త వేసుకొని. అది కట్టేస్తుంటే మరి ఎవరు ఏంటో ఏం జరిగిందో తెలియదు, అది పాడేసేసారు. ఇప్పుడు ఏం చేయాలో దిక్కు దోసక ఆలోచిస్తున్నాను, ఎవరు చెప్పుకోవాలో తెలియదు. పార్టీ ఫీలింగ్స్లు ఉన్నాయి, ఏం జరుగుతాయో ఎదుర్కోలేని పరిస్థితి. పేదవాళ్ళం, నేను అనాదిని, ఏం ఎదుర్కోగలం? ఇది నా పరిస్థితి. మరి ఈ ప్రభుత్వంలో మరి ఇలాగా మీరు అన్నారు కదా పార్టీ విభేదాలు చూపిస్తున్నారు అని చెప్పి, ఈ ప్రభుత్వంలో మరి పార్టీ విభేదాలు, మత విభేదాలు ఇలాంటివి ఏమైనా చూపిస్తున్నారో? అవి ఉండవు, ఎప్పటికీ జరగవు. వాళ్ళు ఏంటంటే ఒక తండ్రి లాగా ఇది అవటమే కానీ, ఒక తండ్రి బాధ్యత ఎలా తీసుకుంటారో అలా చేయటమే కానీ, మరి అందరినీ చూడాలి, అందరికీ ఆలోచించాలి, ఎవరు చేయాల్సిన న్యాయం వాళ్ళకి చేయాలి కదా, అది వాళ్ళ మనస్తత్వం. అది తెలుసుకుంటే అందరికీ బాగానే ఉంటుంది. అలాగే మరి మీ మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారిని గెలిపించుకున్నారు కదా, ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? నేను ఈ మధ్యనే వచ్చాను ఇక్కడికి, నాకైతే పూర్తిగా తెలియదు. ఈ మధ్యనే వచ్చి ఒక నెల 2 నెలలు అవుతుంది, ఇంకా నాకు అంత అనుభవం లేదు, తెలియదు. చంద్రబాబు నాయుడు గారు అంటే మరి ఒక సీనియర్ నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు అంటారు కదండి బాబాయ్. మరి రాబోయే రోజుల్లో మన ఏపీని కూడా ఒక మంచి డెవలప్మెంట్ చేసి చూపిస్తారంటారా? ఆయన పట్టుదల అదే కదా, సింగపూర్ సిటీ చేయాలనే కదా ఆయన కోరిక అదే కదా. ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు, ఏ ఆటంకాలు లేకుండా జరిగిద్ది. ఆటంకాలు ఎవరు అడ్డం తగలకుండా ఉంటే ఆయన చేయాలనుకున్న పని చేస్తారు, కంపల్సరీ చేస్తారు. రాజధాని ఇటు పూర్తయిపోయింది, 4 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాడు, తప్పనిసరి చేస్తాడు, అందులో అనుమానమే లేదు. అది పూర్తయిందంటే కొన్ని వేల మందికి ఉద్యోగాలు లేని వాళ్ళకి నిరుద్యోగులు, చాలా మందికి మేలు జరిగింది, చాలా మందికి మేలు జరిగింది. ఈ ప్రభుత్వం ద్వారా మరి యువతకు కూడా బంగారు భవిష్యత్తు ఏర్పడి నాకు తెలిసి నేను చెప్పాను కదమ్మా, నా ఫస్ట్ నుంచి తెలుగుదేశం అంటే వాళ్ళు అనపచాళ్ళు ఏంది అన్నీ తెలుసు వాళ్ళకి. ఎవరికి రైతుకి ఏం చేయాలి, ఉద్యోగస్తులకి ఏం చేయాలి, లేబర్కి ఏం చేయాలి, కార్మిక నాయకులకి ఏం చేయాలి అని తెలుసు వాళ్ళకి. దాన్ని బట్టి ఎవరికి ఏం చేయాలో ఉన్న బడ్జెట్ ఎంత, దాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటా పోతా ఉంటారు. అది కొంతమందికి నచ్చిద్ది, కొంతమందికి నచ్చదు. మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఈ సంవత్సరం పరిపాలన ఎలా అనిపించింది? బ్రహ్మాండం ఉంది, బ్రహ్మాండం ఉంది కూటమి ప్రభుత్వం. మరి అంత బ్రహ్మాండంగా ఉంటే మొన్న 4వ తారీఖు వైసీపీ నేతలు ఎందుకు ఈ ప్రభుత్వం అన్నిట్లో విఫలమైంది అని చెప్పేసి వెన్నుపోటు దినోత్సవం జరుపుకున్నారు? అంత డ్రామా ఏమి లేదు, అంత డ్రామా జగన్మోహన్ రెడ్డి డ్రామా. మరి రోజా అంటుంది కదా 2 చెవుల్లో పూలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు ప్రజలకు ఎదురుగా వచ్చి వెన్నుపోటు పొడిచిన కట్టప్ప అయితే, పక్క నుండి వచ్చి దొంగతనంగా పొడిచిన కట్టప్పులు మరి పవన్ కళ్యాణ్, లోకేష్ అని అంటున్నారు. పెద్ద దొంగ, తిరుపతిలో డబ్బులన్నీ కాజేసింది, మన ఆంధ్ర ఆటలో డబ్బులు కాజేసింది కోట్లు. ఇవాళ అక్కడ కూర్చొని 4 కూడా మేయని కూర్చొని మాట్లాడుతుంది ఆవిడ. ఏమనకూడదు, లేడీస్ని ఏమనకూడదు అని మా నాయకుడు చెప్పాడు. అందుకని మేము ఆవిడ పెద్ద దొంగ. ఇప్పటికీ నేను చెప్తున్నా, మీరు ప్రజలకి వెన్నుపోటు పొడిస్తే సైలెంట్ గా వెళ్లే పరిస్థితి లేదు అని రోజా గారు అంటున్నారు. అట్టగా ఆవిడ మాటలంతే, ఇటుంటే అటు, అటుంటే ఇటు, ఎటుంటే అటు మాట్లాడుతుంది. ప్రజలకు అండగా మరి జగనన్న ఉన్నాడు, జగనన్న వెనక మేమందరం ఉన్నాము అని చెప్పని అంటున్నారు కదా. ఎంతమంది ఉంటారండి? ఎవరు లేరు, ఇప్పుడు మొత్తం అందరూ అయిపోయారు, ఎవరు లేరు. ఉండలే కొద్ది కొద్ది ఉంటే జైలుకి వెళ్ళిపోతారు. ఇటు ప్రజలను మోసం చేస్తా ఉంటే మరి మేము సహించేదే లేదు, కూటమి ప్రభుత్వం వాళ్ళ మెడలు ఉంచుతామని అంటున్నారు కదా. ఎవరి వల్ల కూడా కాదు, మన 11 వచ్చింది తప్ప కూడా రావడానికి వాళ్ళు ఏదో ఆశ పెట్టుకుంటారు. ఆడు జగన్ రెడ్డి పెద్ద దొంగ, ఎవడేస్తాడు కోట్లు. మొత్తం అన్ని శాఖలు నిర్వీర్యం చేసేసారు, ఒక్క దేంట్లో లేదు. టీచర్స్ ఏడిపించారు, అందరిని ఏడిపించారు. అంగన్వాడీ ఒకటి కాదు, ఉద్యోగస్తులు మొత్తం అంతా నాశనం చేశారు. ఆ డబ్బులను వాడుకున్నాడు ఈయన. గ్రామ ప్రెసిడెంట్లీ నాశనం చేశాడు, రూపాయి వల్ల. ఒకటి కాదు ఆయన చేసింది.
కాకపోతే ఇవన్నీ అబద్ధాలు పోయిన తప్ప కూడా అబద్ధాలు చెప్పి వచ్చాడు. మళ్ళీ అబద్ధాలు చెప్తే మళ్ళీ ఆడి దగ్గర క్వార్టర్ ఉంది. మరి జగన్ 2.0 మామూలుగా ఉండదు అంటున్నాడు కదా. ఆ? 2.0 మామూలుగా ఉండదు అంటున్నాడు. అట్టగంట ఏమంటారు ఆయన అట్టగంటాడు ఆయన. అదే మన తెనాలి వచ్చాడు, గంజాయి రౌడీ షెట్టర్లకి కొంతపాడు వెళ్ళాడు, నేను ఉండను. మరి అలాంటి వాళ్ళే కావాలి వాళ్ళకి. మరి అదే అదే రోజు పోలీసులు వ్యాన్ జీప్ పైన ఎక్కి డ్యాన్స్ చేశారు. చేయొచ్చా? చేయకూడదు కదా. వాళ్ళ వైఖరి వాళ్ళ నైజమే వేరమ్మా. ఎక్కడ డబ్బు 151 సీట్లు ఇస్తే బ్రహ్మాండంగా పరిపాలించవచ్చు. ఎక్కడ ఏమి లేదు, ఆయన చేసింది ఏమి లేదు. ఉన్నాయన్నీ పోగు చేసుకున్నాడు, లక్షల కోట్లు ఏం చేసుకుంటాడు. మరి ఇప్పుడు జరిగే అరెస్టుల మీద, అక్రమ అరెస్టుల మీద జగన్ గారు సినిమా చూపిస్తా అంటున్నారు. ఏంటి చూపించేది? ఆయన చూసుకోమని రేపు కొద్ది రోజుల్లో వెళ్ళిపోతాడు జైలుకి. ఆ సినిమా అక్కడ జైల్లో చూసుకుంటాడు. మరి జగన్ గారు ఉన్నప్పుడు రేషన్ వ్యాన్ అనేది ఇంటి వద్దకు వచ్చేది కదా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరలా పాత పద్ధతిలోనే డిపోకి వచ్చి తీసుకోవాలి అని చెప్పి అంటున్నారు కదా. ఈ పద్ధతి మీకు ఎలా అనిపించింది? ఏమా డిపో తీసుకుంటే హాయిగా ఉంటుంది. ఇంటికి వచ్చి ఆడెక్కడో షోర్ పెడతాడో లైన్ నుంచుంటో అంతా నాకు గందరగోళం వచ్చింది ఏంటి. ఇప్పుడైతే హ్యాపీగా ఉండాలి జనం అంతా. మీరేమో జనం అంతా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారని చెప్పని అంటున్నారు కదా. మరి జగన్ గారు ఏమో మరలా ప్రజలకు రేషన్ కష్టాలు మొదలైనవి అని ఆయన అంటున్నారు కదా. ఆయన మాట్లాడిన అబద్ధాలమ్మా. ఆయన ఒకటే నిజం లేదమ్మా, అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు ఆయన. ఫస్ట్ అబద్ధాలు ఆడే వచ్చాడు అధికారంలోకి, మళ్ళా రావాలని మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నాడు. మరి ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైంది కాబట్టి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మందే, 30 ఏళ్ళు మందే పరిపాలన అని బల్లగుద్ది మరీ చెప్తున్నారు జగన్ గారు. మొన్న కూడా అన్నాడు 150 సీట్లు వచ్చినప్పుడు కూడా మొత్తం నాదే, 30 సంవత్సరాలు నేనే, 3 రోజులు నిలిపోయాడు ఆయన. ఇంకెక్కడ 30 సంవత్సరాలు? రేపు కూడా అంతే. రేపు అవి కూడా రావు ఆయనకి. ఏది ఆ 11 కూడా రావు. సెంగల్ ఉంటే 2, 3 వస్తాయి, అంతకన్నా రావు. అది ఏ డబ్బులు ఎవరో సిట్ ఈడీ సిబిఐని దర్యాప్తు చేస్తుంటే పేపర్ చూస్తుంటే వీళ్ళు చేసిన పనులు చాలా గొప్పగా ఉన్నాయి. మొత్తం అంతా తోసేశారు, ఏం లేదు. అడవులు కూడా వేసేసారు, ఎస్టేట్లు కట్టుకున్నారు, చాలా ఉన్నాయి. మాటలో ఏం చెప్తారు మరి ఈ ప్రభుత్వం గురించి? గాడి తప్పిందని ఘాట్లో పెట్టారు, బ్రహ్మాండంగా రోడ్లు వేశారు. ఒకటి కాదు, అన్ని బ్రహ్మాండంగా చేస్తున్నారు ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు జనం అంతా హాయిగా ఉన్నారు. మామూలుగా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవడు జైలుకి వెళ్తాడో, ఎవడు కేసులో ఉంటాడో, ఎక్కడ ఎవడు ఉంటాడో ఎవడో తెలియదు. తెల్లారి లేస్తే ఇప్పుడు హాయిగా బ్రహ్మాండంగా నిద్రపోతున్నారు, హాయిగా జీవనం సాగిస్తున్నారు. కాకపోతే కొంతమంది వాళ్ళు నాయకులు టీడీపీలో పంపి టీడీపీ వాడిని హత్య చేపిస్తున్నారు. ఈ మధ్య జరిగినాయి. అది మామూలుగా కాదు, అది అన్నీ చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో ఉండే ఒకటి ఏరేస్తారు. చట్ట ప్రకారం తీసుకుంటాడు, కానీ చట్టం ఆయన చేతిలో తీసుకోడు, చట్ట ప్రకారం చేస్తాడు.